జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం మొదలైంది. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు. తమకు బీ ఫామ్లు కేటాయించకపోవడంతోనే అసంతృప్తి చెంది రిజైన్ చేశామన్నారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు రాజీనామా చేశారు. వార్డు సభ్యుని పోటీ నుంచి తప్పుకుంటున్న పట్టణ అధ్యక్షుడు మేకల రమేష్ ప్రకటించాడు. ఇక తనకు బీ ఫామ్ కేటాయించి మిగతా వారికి కేటాయించకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు. రాయకల్లోని 12 వార్డులకు గాను 8 మంది ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ వర్గీయులకు, అలాగే 4 జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించారు. దీంతో జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా మండిపడుతోంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీ ఫామ్స్ రాకపోవడం అనేది నిజంగా నేను వాళ్ళ తరపున అసలు నేను ఎన్ని చేసినా తక్కువని అనిపిస్తుంది. 10 సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీ కోసం ఆహర్నిశలు ఎక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళ సొంత డబ్బును పెట్టుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని 10 సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేస్తే ఇలా పార్టీ వాళ్ళకి ఇచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇలా నాగరాజు బొమ్మ కంటే నాగరాజు గెలిచే క్యాండిడేట్ అక్కడ నేను రాసిస్తున్నా. ఇప్పటికి కూడా ఆయన గెలిచే క్యాండిడేట్కి ఇవాళ సీట్ ఇవ్వలే అంటే ఏం నడుస్తుంది? ఇవాళ పార్టీని నమ్ముకున్న ఒక మహిళా లీడరు, మహిళా అధ్యక్షురాలు మమత గారు ఇవాళ అక్కడ గెలిచే క్యాండిడేట్ కూడా ఆమెను ఇవాళ దూరం చేసి ఇవాళ ఆమె మీద వేరే వాళ్ళని తెచ్చిపెట్టారు. ఇవాళ పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు మేము కష్టపడి ఇవాళ అహర్నిశలు మేము పార్టీ కోసం సేవ చేసినామకు ఇదా నా కార్యకర్తలకు వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి పనిచేసినాం పార్టీ కోసం. ప్రతి ఏదున్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటింటి గడప గడపకు కూడా ప్రతి ఒక్క పథకం ఇంటికి తీసుకుపోయి ప్రచారాలు చేసి ప్రతి ఒక్కరము పార్టీ పరంగా కష్టపడ్డాం. ఈరోజు కష్టపడ్డ వాళ్ళకి ఈ బీఫామ్లు ఇయ్యక ఎవరో 4 రోజుల కింద వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చుడు ఇది ఎంతవరకు న్యాయమో మరి మాకైతే అర్థమైతలేదు. మరి అసలు మేము మాకంటూ ఒకటి ఈ గౌరవం ఉందా లేదా అని కూడా మాది